డీసీపీ గారు చెప్పారు కదా, ఇట్లా బర్త్డే పార్టీ జరుపుకున్నారు, ఎవరు లేరు అక్కడ, వాళ్ళ ఫ్యామిలీ ఉన్నారు అండ్ లోకల్ లిక్కర్ మాత్రమే ఉంది, విదేశీ లిక్కర్ అసలు లేనే లేదు అక్కడ అని చెప్పాడు. చెప్పిన తర్వాత అందరికి టెస్టులు చేయగా నన్ను అందరినీ కూడా టెస్టులు చేసిర్రు, యూరిన్ టెస్ట్ అంతా. టెస్టులు చేసిన తర్వాత అందరికి నెగిటివ్ వచ్చింది, ఒక పర్సన్ కి పాజిటివ్ వచ్చింది. అది కూడా అతను ఎక్కడో తీసుకున్నాడని చెప్పి కూడా తేలింది, అది పోలీస్ వాళ్ళే చెప్పారు. ఎప్పుడో 1 వీక్ 10 days బ్యాక్ తీసుకున్నట్టు, ఎక్కడో ఏదో పార్టీలో తీసుకున్నట్టు. అయితే అది ఎక్కడో తీసుకున్న దానికి అది మన మీద రుద్దడం, మన పార్టీలో ఊహించగలుగుతామా మనం ఇలా అంతా జరుగుతుందని మనకు తెలియదు కదా. సో మనం ఫ్యామిలీ పార్టీ జరుపుకుంటున్నాం, వాళ్ళు అనుకోకుండా సడన్ గా సివిల్ డ్రెస్ లో వస్తే వాళ్ళు పోలీసులని ఎట్లా అనుకుంటాం మనము చెప్పండి. వాళ్ళు వీడియో కంటిన్యూ తీస్తూ ఉంటే ఎవరు అనుకుంటారు పోలీసులు సివిల్ డ్రెస్ లో వస్తే చెప్పండి. సో అందుకనే నేను చెప్పాను కూడా, నేను పోలీసులు ఏమనుకుంటారు ఏంటి అని ఏదేదో చెప్తున్నారు. నేను చెప్తాను అనమాట, ఇట్లా అది వీడియో తీయకుండానే అంటారు ఎవరైనా కూడా. ఇప్పుడు వాళ్ళు అమ్మాయిల్ని, నా తోటి ఫ్రెండ్స్ వాళ్ళందరూ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇట్లా వీడియో పెట్టి ఇట్లా తీస్తూ ఉంటే ఇట్లా తీయకండి, మా అమ్మ నాన్న ఫీల్ అవుతారు కదా. సో మా అమ్మ అప్పటికే అరుస్తానే ఉంది, అసలు ఎందుకు ఇట్లా చేస్తున్నారు సార్, ఏం చేస్తారు అని చెప్పి అరుస్తానే ఉంది, కానీ అవి అన్ని చూపించలేదు. అండ్ ఇది మాత్రం నేను చెప్పిన, అసలు మీరు వీడియో స్టాప్ చేస్తారా లేదా, స్టాప్ చేయండి ప్లీజ్ అని చెప్పి. ఏదన్నా ఉంటే మాట్లాడుకుందామని అనుకుంటారు, ఎవరైనా వీడియోలో ఫోకస్ అవ్వాలని అనుకోరు కదా.